మీరు వనకక్కర్లా ఆల్రెడీ అంత ఓవరాక్షన్ చేయదు. మామూలుగా కూడా మీ వయసు అదే. పర్టికులర్ గా ముసలి వాళ్ళకి యాక్టింగ్ చేయదు. రండి, ఇద్దరే ఒకటే వయసు. రండి, కూర్చోండి అమ్మా. ఏమైంది? ఫైల్స్ ఎక్కడ? పెయిన్స్ అనుకుంటున్నా సార్. కూర్చో అమ్మా, జాగ్రత్త. అది కూర్చోరా. 2 రోజులు పట్టింది స్టేజ్ మిమ్మల్ని. అది ఎప్పుడో పెరాలసిస్ వచ్చింది. ఇంతకుముందు రైల్లో పనిచేసేవాడు. ఆ రైల్లో టీసీ కింద పనిచేసేవాడు. అప్పుడు ఊపిన ఊపు ఇప్పుడు దాకా రిటైర్మెంట్ అయినా ఆ ఊపు ఆపలేదు. అలా ఊపితేనే ఉన్నాడా? ఆ ఇంట్లోనే బయట అదే ఊపు. అన్నం తినేటప్పుడు కూడా ఊపుతూనే తింటాడు. వినపడదుగా. సగం తింటాడు కిందగా, సగం పైకి. సరే, 4 ప్రశ్నలు అడిగితేను కరెక్ట్ గా సమాధానం చెప్పా. ఏంటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏదో ఇంతంత పువ్వులు ఎడితే ఏమైనా పడతాయి చెవులు? ఆడదానికి పవిత్రం అంటే ఏంటో తెలుసా? పువ్వుల్లోనే ఎంత నా మొగుడేడు ఎప్పుడు పువ్వుల మీద చెయ్యి. ఇక్కడ ఊగితా కూర్చుంటే ఇంకేమీ ఎత్తాడు. కానీ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏంటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏంటో అంటున్నావు, నాకేం వినపడతలేదు. ఏం వినపడలేదా? ఇవాళ నీకు పేమెంట్ ఏమన్నారు? ఇది వినపడుతుంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అంటున్నా? ఏంటా ఇలాగ అంటున్నా? ఓ పవిత్రమైన శ్రీమతి ఏమండి ఏమిటంటే అంటున్నాడు అటు. ఈడు చెవట్లో పెట్టేసి లవ్ మ్యారేజే అరేంజ్ మ్యారేజ్ అని అడిగావా నాయన? నేను ఎంత గట్టిగా అరిసి గీ పెట్టినా అర్థం కాలేదు. ముసలోడు 4 పరోటాలు 6 చపాతీలు కలితే అర్థమైంది ముసలోడానికి. ఆ రోజుల్లో లవ్లు ఎక్కడ ఉన్నాయి నాన్న? మరి ఏమున్నాయి నాన్న? పెద్దలకు తెలిసిన పెళ్ళే. పెద్దలకు మీకంటే పెద్దలు ఉన్నారు ప్రపంచంలో. చాలా తర్వాత పరపాలన చేస్తున్నాడు. జరుగుతుంది. రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? ఏంటి కొడితే పువ్వు ఎగిరట్టు పోతుంది. పిల్లలు ఎంతమంది? ఏంటి తప్పురా? అలాగో నాకేమో 70 సంవత్సరాలు ఉంటాయి. ఏమిటి ఏమిటంటే అంటున్నాడు. దగ్గర పిల్లలు ఎంతమంది అని అడిగావా నాయన? వాడు ఎదకొచ్చిన దున్నపోతులా ఎగురుతుంటే నీకు అర్థమైంది. చెప్పు. ఆడు ఊపి చూసావా? ఆ ఊపి కొంప ముంచింది. 14 మందిని ఆయన. 14 మందిని అన్నారా? రైల్వేలో జాబ్ కదా. ఓకే, కూర్చోండి. 14 మంది కూర్చో. ఇక్కడ పబ్లిక్ ఎక్కడ పడతారు చెయ్యి కింద తొక్కేస్తాను. మీ మూడో ప్రశ్న, ఆ తలమంతా సెవటట్టేసిందే. నిన్న పేమెంట్ ఇవ్వలేదా? ఇంకా రాలేదా? దాన్ని నమ్ముకొని తిరుగుతున్నావు నువ్వు. తుడిచేకు ఇది ఎవరితో తెచ్చాను మళ్ళీ మంచి వాసనని. మూడో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏంటి నువ్వు కాదా పువ్వుగా తీసుకోకపోతే ఇదే నా చేపలాకారం నీకు వద్దు. సరిగ్గా పెట్టు, లేకపోతే చేపలాకారానికి పని అయిపోతాం. వద్దులే. ఆడికి అలాగే ఇచ్చాడు ఒకసారి. టైంలో మేచర్ ఇచ్చాడు. ఒరే నీ గుండు మీద తల ఉండదని చేపలాకారం పెట్టాడు. అప్పటి నుంచి చూడు ఎలాగున్నాడు. అవును, చూసావా? గుండు మీద పొయ్యి మీద ఎట్టిన మూకుళ్ళగా ఎలాగుందో చూసా. నూనె ఎత్తిన మూకుళ్ళగా కింద పెంచాడండి బాబు, పైన వదిలేసి. ఇది వేసవకాలం అసలు ఇంట్లో గ్యాస్ వాడిన తెలిసిన అయ్యే ఆడిని ఎండలో నిలబెట్టి దాని మీద వేసేస్తాను. ఆమ్లెట్లు అయ్యింది. సీఎం తెచ్చేద్ది ఆమ్లెట్. అది చూడు ఎంత నూనెగా ఉందో. నేను అడిగిన దానికి చెప్పలేదు. వచ్చి పువ్వు ఈ బాగా పెడతావు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే వాళ్ళిద్దరూ కలిపి నెల్లూరు వెళ్దాం. అది మీ అత్తవారు ఊరు. అక్కడికి వెళ్తే ఊరికే ఉంటారా నిన్ను? ఏమిటండి అంటున్నాడు వాడు. ఈడు గొలుసులు బాగానే వేసాడు నా కొడుకు.
భార్యాభర్తలు ఎవరు అవానట్టుందని చెప్పావా ఆయన? నాకు కోపం వచ్చిందనుకో ఆడు సైలెన్స్ గా ఉంటాడు, ఆడికి కోపం వచ్చిందనుకో ఆడే సైలెన్స్ గా ఉంటాడు. అర్థమవుతుంది. ఆ టైంకి మందులు వేయాలి కదా ఊపిడికి, మళ్ళీ జోబులో పువ్వుటికి. కూర్చోండి. నీకు పెట్టుకోలేదా పైన ఆడాలి? మీ ఆఖరి ప్రశ్న ఇదైనా కరెక్ట్ గా చెప్పి చావండి. మీ ఇద్దరి మధ్య ఎవరి హవా నడుస్తుంది? ఈ టైం అయిపోయినట్టుంది. హవా హవా ఎవరు నడుస్తుంది? హవా హవా ఏట్రా? ఇలాగంటున్నావు ఏంట్రా? నీకు టైం అయిపోతే వెళ్ళిపో, మమ్మల్ని ఎందుకు ఇలాగే ఏమిటంటే అంటున్నాడు ముసిలి. ఆగు, ఆ మాత్రం పర్ఫార్మెన్స్ నేను చేస్తాను. ఇది చెప్పింది చూడు. వచ్చేస్తుంది చూడు, లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్రా చూడు. ఏంటి మూల సంఖ్య ఉందా? ఇలాగ సరిగ్గా చూడు. ఏంటి నరాల బలహీన మరి